బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖ పర్యటన ప్రారంభమైపోయింది. నోవోటల్ నుంచి బయలుదేరిన నితిన్ నబీన్ పార్క్ హోటల్ సమీపంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడికి చేరుకున్న కార్యకర్తలను పలకరిస్తూ ముందుకు సాగారు. అంతకుముందు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన నితిన్ నబీన్ కి పార్టీ నేతలంతా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ అభివృద్ధి పంతంలో దూసుకుపోతోందన్న ఆయన మరి కాసేపటి క్రితమే సింహాచలం అప్పన్న స్వామిని కూడా దర్శించుకున్నారు. आंध्र प्रदेश की धरती पर विशाखापट्टनम के सभी कार्यकर्ताओं का खास करके प्रदेश अध्यक्ष का इतनी रात्रि में यहाँ पर सब लोग उपस्थित हुए, उसके लिए आभार व्यक्त करता हूँ। भाग्य है कि माननीय प्रधानमंत्री जी और चंद्रबाबू नायडू जी के प्रयास से जो एयरपोर्ट का तोहफा आंध्र प्रदेश के लोगों को, विशाखापट्टनम के लोगों को मिला है, उसका पहले दिन आज कॉमर्शियल जब शुरुआत हुई है उसमें मुझे आने का मौका मिला है। मैं इसके लिए माननीय प्रधानमंत्री जी को और चंद्रबाबू नायडू जी को, दोनों लोगों రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను విశాఖ నుండి మా కరెస్పాండెంట్ నరసింహ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహ, జమీమా, ఏదైతే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అంటే నితిన్ నబీన్ అర్ధరాత్రి విశాఖ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి భోగాపురం విమానాశ్రయంలో అయితే చేరుకున్నారు. అక్కడి నుంచి భారీగా ప్రజాప్రతినిధులు భారీగా అయితే ఘనస్వాగతం పలికిన నేపథ్యం ఉంది. అదేవిధంగా కాసేపటి క్రితమే ఏదైతే విశాఖ నోవోటల్ హోటల్ నుంచి అయితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ఏదైతే పార్క్ హోటల్ సమీపంలో ఉన్నటువంటి భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహానికి అయితే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కార్యకర్తలు ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు నడిచారు. అదేవిధంగా ఆయనతో పాటుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూడా పలువురు ఆయనతో పాటుగా ఉన్నారు. అక్కడి నుంచి భారీగా కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ అక్కడి నుంచి భారీ క్యాన్వాయ్తో విశాఖ ఉత్తరాంధ్ర ఆరాధ్యదేవం వరహాలక్ష్మి నరసింహస్వామి దర్శనానికి అయితే బయలుదేరి అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తరుణంలో ఏదైతే ఈ రోజు నేడు నితిన్ నబీన్ యువతతో కూడా ముచ్చటించనున్నారు. అదేవిధంగా నేడు 4 గంటలకు గ్రాండ్ హోటల్లో కూడా 250 మంది యువ న్యాయవాదులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులతో కూడా మాట్లాడతారని కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అయితే ఇప్పటికే మీడియాకి అయితే తెలిపారు. అదేవిధంగా ఏదైతే ఇదొక విస్తృతంగా అధికారులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే విస్తృతంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కి అయితే భారీగా కటౌట్లు, అదేవిధంగా ఫ్లెక్సీలతో కూడా భారీగా కటౌట్లతో పాటు విశాఖ వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో కూడా పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతము, ప్రజా సమస్యలు తదితర అంశాలపై కూడా చర్చించేందుకు కూడా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం కూడా విశాఖలో నేడు ఈ కన్వెన్షన్ హాల్లో కూడా ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పటికే కాసేపట్లో కూడా ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభం కానున్నది. మధురవాడ వేదిక కన్వెన్షన్ వేదిక కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఈ రెండు రోజులు కూడా విశాఖ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చిన నేపథ్యంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహం అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. జనరల్ Thanks for the updates, Narasimha.